హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాల్టి వీడియోలో అసలు యూఎస్ఏకి వెళ్ళిన వాళ్ళు ఇండియాకి ఎందుకు రారు? వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ అనే చిన్న పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాము. మన ఛానెల్‌లో వచ్చేసి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, అలానే ఇంకా స్టడీ అబ్రాడ్‌కి ఏ యూనివర్సిటీస్ అయితే బావుంటాయి, ఫీ ఎంత, ఇవన్నీ గూడా మేము రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాము. తప్పకుండా ఫాలో అవ్వండి. మా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, స్టడీ అబ్రాడ్ అయినా, వర్క్ అబ్రాడ్ అయినా గానీ మీరు చాలా ముందు ప్లాన్ జేసుకోవాలి. ఇప్పుడు మీరు వేరే కంట్రీలో చదువుదాము అనుకుంటే ఎనీ కంట్రీ, ఆస్ట్రేలియా అయినా, జర్మనీ అయినా, యూఎస్ఏ అయినా, ఏ కంట్రీ అయినా అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ముందే మీరు ప్లాన్ జేసుకోవాలి. మీరు ఇంజినీరింగ్‌లో ఉన్నారనుకోండి, సెకండ్ ఇయర్ ఎండ్ నుంచి, థర్డ్ ఇయర్ స్టార్ట్ నుంచి మీరు ప్లాన్ జేసుకోవాలనమాట. సో, ముందు నుంచే మీరు మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే మీకు ఇన్ఫో తెలుస్తూ ఉంటది. ప్లాన్ చేసుకోవడానికి కూడా బావుంటదనమాట. సో, ఇలా రెగ్యులర్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, ఇవాల్టి వీడియోలో ఏంటంటే, మన చుట్టాల్లో, ఫ్రెండ్స్‌లో చూస్తూనే ఉంటాం. చాలామంది యూఎస్‌కి వెళ్ళే ఉంటారు. వాళ్ళు ఒకసారి వెళ్ళిన వాళ్ళు ఎందుకు రారు? ఎస్పెషల్లీ ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ అనిపిస్తుందంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక్క న్యూస్ అప్డేట్ కూడా బాలేదు. మొత్తం నెగటివిటీనే ఉంది. జాబ్స్ పోతున్నాయి, రెసిషన్ ఉంది, మార్కెట్ బాలేదు. ఇవన్నీ ఉన్నాయి గదా! ఇంత క్రూషియల్ టైంలో కూడా మనలో చాలామంది ఇక్కడున్నోళ్ళు అనుకోవచ్చు, ఎందుకు ఇన్ని కష్టాలు, హ్యాపీగా వచ్చేయొచ్చు కదా అని. బట్ స్టిల్ వాళ్ళు రారు. ఎందుకు రారు అనేది డిస్కస్ చేసుకుందాము. ఇది మీకు కూడా యూజ్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుకోవడానికో, లేదంటే జాబ్ చేయడానికో ప్లాన్ చేసుకుంటున్నారనుకోండి, అసలు ఫ్యూచర్‌లో ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకెలా ఉంటది అనేది కూడా జస్ట్ అట్లా ట్రైలర్ లాగా అర్థమైద్దనమాట. సో, లెట్స్ గో టు ద పాయింట్. సో, ఎవరైనా గానీ మన ఇండియా నుంచి నాకు తెలిసి 3 టైప్స్‌లో వెళ్తారండి. యూఎస్‌కే అనుకుందాం. మనం యూఎస్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే నేనక్కడ ఉండేసొచ్చాను కాబట్టి కొన్ని ఇయర్స్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి. ఒకటి స్టడీ వీసా మీదెళ్తారు. ఇంకొకటి కంపెనీ ద్వారా వర్క్ వీసా మీదెళ్తారు. లేదా హెచ్-1 మీదెళ్తారు. వర్క్ వీసా, ఎనీ వర్క్ వీసా. ఇంకొకటి మ్యారేజ్ చేసుకొని తర్వాత అక్కడికి షిఫ్ట్ అవుతారనమాట. సో, 3 టైప్స్‌లో వెళ్తారు. నాకు తెలిసి ఇఫ్ ఐ యామ్ మిస్సింగ్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ యాడ్ ఇన్ కామెంట్స్. సో, స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళేంటంటే వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ ఒక 50,00,000 ఖర్చు పెట్టుకొనెళ్తారు. చాలామంది స్టూడెంట్ లోన్స్ తీసుకొనెళ్తారనమాట. సో, వాళ్ళకేంటంటే ఎలాగో లాంగ్ టర్మ్ గోలే ఉంటది. ఇమ్మీడియేట్‌గా చదువు అయిపోగానే రావాలి అనేసి అనుకోరు. బికాజ్ వీళ్ళింత ఖర్చు పెట్టెళ్తున్నారు కాబట్టి అట్‌లీస్ట్ ఆ మనీ బ్యాకొచ్చే వరకి జాబ్ చేసుకోవాలి అనేసి ఉంటది. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఏం జేస్తారు? ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఆ టైంలో పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటారు. అండ్ దెన్ ఓపీటీ ఉంటది. ఆ ఓపీటీలో వాళ్ళు హెచ్-1కి ట్రై చేసుకొని, హెచ్-1కి షిఫ్ట్ అయిపోయి, అండ్ దెన్ హెచ్-1 వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఐ-140కి అప్లై చేసుకోవాలి అనేసి ఉంటదనమాట. సో, వాళ్ళెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎలా ఉంటదంటే, ఓకే, స్టడీ వీసా అయిపోవచ్చింది. 2 ఇయర్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి గదా! ఎంఎస్‌కెళ్ళినట్లయితే. సో, ఓకే, స్టడీ వీసా అయిపోయింది. నెక్స్ట్ ఓపీటీ. ఓపీటీలో జాబ్ ఎక్కడ చూసుకోవాలి? ఓపీటీ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు హెచ్-1కి కూడా ట్రై చేస్తా ఉండొచ్చు. సో, హెచ్-1కి ట్రై చేయనా? నెక్స్ట్ ఇయర్ ట్రై చేయనా? ఈ ఇదిలో ఉంటారనమాట. దట్స్ వై వాళ్ళు అంత ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చెయ్యరు. సో, ఆ తర్వాత ఓకే, హెచ్-1 వచ్చిందనుకోండి లక్కీగా. హెచ్-1లోకి షిఫ్ట్ అయిపోతారు. కొత్త జాబ్. ఆ తర్వాత ఆ కంపెనీ ఐ-140కి అప్లై చేస్తదా లేదా? లేదంటే నేను షిఫ్ట్ అవ్వాలా వేరే కంపెనీకి? ఇవన్నీ కూడా చాలా ఏమంటారు, జంక్షన్ పీరియడ్స్ ఫాస్ట్‌గా వస్తుంటాయి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి. సో, వాళ్ళంతా ఆ టైంలో బిజీగా ఉంటారు. హెచ్-1 వచ్చిన తర్వాత యాక్చువల్‌గా ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చనమాట. ఓకే, ఇప్పుడు హెచ్-1 వచ్చింది, జాబ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? అప్పుడు ఆ జంక్షన్ పీరియడ్‌లో ఇండియా వచ్చేయాలా? లేదా అక్కడే ఉండాలా? అంటే ఇన్ని రోజులు నేను ఇంత కష్టపడ్డా వీసా కోసం. ఇప్పుడే గదా వచ్చింది. సో, నౌ ఇప్పుడు నేను కొంచెం సంపాదించుకొని కొంచెం రిలాక్స్ అయితా అన్న స్టేజొస్తది. కరెక్ట్‌గా ఆ స్టేజ్‌లో పెళ్లి జేసుకోవాలి. సో, ఆబ్వియస్‌లీ మన మెంటాలిటీ కూడా ఎలా ఉంటదంటే, మనం అమ్మాయిల్ని ఇలా ఏవైనా సంబంధాలు జూస్తున్నప్పుడు గూడా అబ్బాయి వెల్ సెటిల్డ్ అయ్యి ఉండాలి అనేసి అనుకుంటా ఉంటాం గదా! సో, అంటే నేను అమ్మాయిలు, అబ్బాయిలు అని కాదు. జనరల్‌గా మన సొసైటీలో ఎలా మ్యాచెస్ చూస్తారు అనే చెప్తున్నా. ఈవెన్ అమ్మాయిలకి చూసినా, అబ్బాయిలకి చూసినా గానీ ఇప్పుడు అలానే చూస్తున్నారు. వెల్ సెటిల్డ్ అయ్యి ఉండాలి, జాబ్ చేసే అమ్మాయి గావాలి, జాబ్ కంపల్సరీ అబ్బాయికి జాబ్ ఉండాలి, ఇట్లే ఆలోచిస్తున్నారు. సో, అలా ఆలోచిస్తూ ఉంటారు గాబట్టి పేరెంట్స్ కూడా పెళ్లి అయ్యే వరకి నువ్వు అక్కడే ఉండు అన్నట్లే ఉంటారు. అంటే అప్పుడు మా అబ్బాయి వచ్చేయాలి అన్న ఎక్స్‌పెక్టేషన్ గూడా పేరెంట్స్‌కి అంతగా ఉండదనమాట. సో, ఆ టైంలో పెళ్లయిపోద్ది. పెళ్లయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాలో ఒక హౌస్,
యూఎస్లో ఒక హౌస్, ఇది ఒకటి స్టార్ట్ అవుద్ది, ఇల్లు కొనుక్కోవాలి అన్న ఫేజ్ కరెక్ట్గా ఆ ఎర్లీ 30sలో వస్తుంది అనమాట. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈఎంఐస్ కట్టుకుంటూ ప్లస్ ఇద్దరు జాబ్ చేసుకుంటూ అప్పుడు ఎలా ఉంటుందంటే ఓకే జస్ట్ నో వీ స్టార్టెడ్ అవర్ లైఫ్, కొన్ని రోజులు మనం ఎంజాయ్ చేద్దాము, ఇక్కడ కొంచెం అవి ఇవి చూడడము అండ్ ఇద్దరు జాబ్ చేసుకుంటూ కొంచెం అసెట్స్ బిల్డ్ చేసుకుందాము, ఈ ఫేజ్లో ఉంటారనమాట. అండ్ దెన్ కమ్స్ బేబీ. నేను చూసిన దాంట్లో చాలామంది 90% వాళ్ళకి డెలివరీ యూఎస్లోనే అవుతే బెస్ట్ అనేసి చూసుకుంటారు. ఎందుకంటే అక్కడ కనుక డెలివరీ అయితే సిటిజన్షిప్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో వాళ్ళకి సిటిజన్షిప్ వస్తే ఎవ్వరు కూడా జనరల్గా ఇప్పుడు ఎవరైతే యూఎస్కి వెళ్ళారో వాళ్ళెవరు కూడా ఒకేసారి మేము అక్కడే ఉండిపోతాము అనేసుకొని వెళ్ళరు. ఎవ్రీ వన్ గోస్ విత్ టెంపరీ గోల్స్ ఓన్లీ. ఓకే చదువుకున్నాక అప్పులు తీసుకొని వచ్చేస్తాము, ఓకే ఇల్లు కొనుక్కొని ఈఎంఐ తీర్చేసుకొని వచ్చేస్తాము, ఓకే కొన్ని సంవత్సరాలు ఉండి వచ్చేస్తాము, అలానే అనుకొని వెళ్తారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓకే డెలివరీ ఇక్కడే చేయించుకుందాము, ఎందుకంటే మేము ఫ్యూచర్లో ఇండియా వెళ్ళిపోయినా కానీ పిల్లలకి ఆ సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి ఇండియా వచ్చేసినా కానీ పిల్లలకి 18 years వచ్చిన తర్వాత వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోవచ్చు, బికాస్ వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే పిల్లల్ని మళ్ళీ ఎలా పంపించాలి అన్న టెన్షన్ ఉండదు, సగం ప్రెషర్ పోతుంది అనేసి చాలామంది ఆ డెసిషన్ తీసుకుంటారు అండ్ దట్స్ ఎ గుడ్ డెసిషన్. సో ఇంకా అక్కడ డెలివరీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ట్రావెల్ చేయాలి, ఇంకా ఇండియా వెళ్ళాలి అన్న స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే పిల్లలు పుట్టేసి ఒక 2 years వరకు అందరు బిజీ ఉంటారు కదా, పిల్లలు పెరగడము మళ్ళీ హాస్పిటల్ విజిట్స్ అని అవని ఇవని బర్త్డేస్ అవన్నీ అయిపోయి 2-3 years వచ్చాయనుకోండి పిల్లలకి, మనకు కూడా ఇంకా లేట్ 30s లేదా 35 అలా వచ్చాయనుకోండి, ఆ స్టేజ్లో మళ్ళీ ఒక జంక్షన్ పీరియడ్ వస్తుంది, ఇండియా వెళ్ళాలా ఇక్కడే ఉండాలా అనేసి. అదే స్టేజ్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఆ స్టేజ్లో ఎవరైతే ఇండియాకి వచ్చేస్తారో వాళ్ళు వస్తారు. లేదు తర్వాత వెళ్దాము, మా పిల్లలకి స్కూలింగ్ ఇక్కడే అవ్వాలి, అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు ఇక్కడ చదువుకోవాలి అనుకుంటే వాళ్ళది ఇంకా 50-50 ఛాన్సెస్ అనమాట, వస్తారా రారా అనేసి. అగైన్ నేను ఇక్కడ జనరల్ సినారియోసే చెప్తున్నాను, ఇట్స్ నాట్ లైక్ అందరూ ఇలానే ఉంటారు అనేసి, ఎందుకంటే మేము మా అబ్బాయి 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేసాము. సో అందరికీ కూడా ఒక్కొక్క స్టేజ్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకుంటారు ఏంటి అనేసి ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుతున్నాం. అండ్ ఆల్సో అప్పటి వరకు గ్రీన్ కార్డ్ రాలేదనుకోండి, వీసా ఎలా ఉంటుందంటే ఇండియా నుంచి చూసే వాళ్ళకి ఓకే వాళ్ళు యూఎస్లో ఉన్నారు చాలా సంవత్సరాలు ఉన్నారు ఇంకొచ్చేయచ్చు కదా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, L1 మీద కానీ H1 మీద కానీ వర్క్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు L1 వ్యాలిడిటీ 7 years, కానీ ఫస్ట్ వచ్చేసి మనకి 1.5 yearకి వచ్చింది అనుకోండి, 1.5 year or 2 yearsకి వస్తుంది. అక్కడికి వెళ్ళి కొంచెం సెట్ అయ్యేసరికి 2 years అయిపోద్ది. తర్వాత ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటా ఉండాలి. ఈవెన్ దో మ్యాక్సిమం 7 years ఉండొచ్చు, బట్ 7 yearsకి వీసా రాదు, ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఎవ్రీ జనవరిలో వీసా ఎక్స్టెన్షన్ చేయించుకోవాలనుకోండి, జనవరి నుంచి జూన్ వరకు బాగానే ఉంటుంది, ఓకే జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్, ఓకే జనవరిలో ఎక్స్టెన్షన్కి పంపించాలి అనేసి ఆ పేపర్లు రెడీ చేసుకోవడము, ఎక్స్టెన్షన్కి అక్కడే పంపించేస్తాం అనమాట పేపర్స్ అన్నీ కూడా పోస్ట్లో. పంపించిన తర్వాత మళ్ళీ ఆ పేపర్స్ ఇంటికి వస్తాయి. సో ఎక్స్టెన్షన్ అవుతుందా రిజెక్షన్ వస్తుందా ఇది ఆలోచించడంలో ఇంకొక 3-4 months పోతాయి. సో ఇయర్లో half of the months ఒక టెన్షన్లోనే గడిపేస్తాం మనం. బట్ ఇక్కడ ఉండి చూసే వాళ్ళకి మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు చాలా రోజులు అయింది రావచ్చు కదా అన్నట్లుంటుంది. బట్ ఫర్ దెమ్ ఎవరికైతే I-140 ఇంకా అప్లై చేయలేదో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎక్స్టెన్షన్ ప్రెషర్ మామూలుగా ఉండదు. ఇంట్లో ఏమీ సామాన్లు కొనుక్కోలేము. మేమైతే ఇప్పుడు ఎక్స్టెన్షన్కి పంపించిన మంత్లో లిటరల్గా 15 daysకే గ్రోసరీస్ కొనుక్కునే వాళ్ళం. ఎందుకంటే అది పేపర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చాక రిజెక్షన్ అనేది వస్తే ఇమీడియట్లీ యూ నీడ్ టు లీవ్ ద కంట్రీ. సో అలా ఉంటుంది కాబట్టి చిన్నవి కూడా కొనుక్కోలేని స్టేజ్ ఉంటుంది అనమాట. I-140 వచ్చి ఇంకా గ్రీన్ కార్డ్కి అప్లై చేశారు అంటేనే అక్కడ ఇల్లు కొనుక్కోవడం అయినా లేదా ఏదైనా మంచి కార్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఫర్నిచర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు. సో అక్కడ ఉండే ఛాలెంజెస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు టెన్షనే ఉంటుంది.
అండ్ ఆల్సో I-140 అప్లై చేయకముందు వాళ్ళు గనక ఇక్కడికొచ్చినట్లయితే ఒక్కొక్క వీసాకి ఒక్కోలా ఉంటది. ఇండియాకొచ్చినట్లయితే ప్రతిసారి గూడా వాళ్ళు స్టాంపింగ్‌కెళ్ళాలి. అందుకనే మీరు చూసుండొచ్చు మీ బ్రదర్స్, సిస్టర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇండియాకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు బిజీగా ఉంటారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలి, అండ్ వీసాకి అప్లై చేయాలి, అండ్ స్టాంపింగ్‌కెళ్ళాలి. ఇదే ఇదిలో ఉంటారు. ఎందుకంటే దట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇల్లు మొత్తం అక్కడ వదిలేసి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అక్కడున్నాయి. ఒక ప్రాపర్ సెటప్ అంతా అక్కడుండి, ఇక్కడికొచ్చి ఇక్కడ స్టాంపింగ్‌కెళ్తే రిజెక్ట్ అయిందనుకోండి, చాలా అసలు లైఫ్ అంతా అప్‌సైడ్ డౌన్ అయిపోతది. సో, అందుకనే చాలా టెన్షన్‌లో ఉంటారు. అండ్ మనకేమో అంతగా అర్థం గాదు. వీళ్ళు ఇన్ని ఇయర్స్ అక్కడ ఉన్నారు గదా! వచ్చేయొచ్చు కదా! అన్నట్లుంటది. సో, ఒక్కసారి గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసిన తర్వాత దెన్ వాళ్ళకొక రిలాక్సేషన్ అనేది వస్తదనమాట. వచ్చేసి అరే! ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడుతూనే ఉన్నాను. స్టూడెంట్‌గా వచ్చాను, ఓపీటీ చేశాను, హెచ్-1 మీద వచ్చాను. ఓకే. 2 ఇయర్స్, ఓపీటీ 3 ఇయర్స్, 5 ఇయర్స్, హెచ్-1లో ఒక 3, 4 ఇయర్స్ చేశాక అప్లై చేశారనుకుందాం గ్రీన్ కార్డ్‌కి. సో, అప్పటికే వాళ్ళకి 7, 8 ఇయర్స్ అయిపోద్ది వెళ్లి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడే గదా I-140కి అప్లై చేశారు. నౌ ఐ వాంట్ టు రిలాక్స్ అన్న ఫేజ్‌కొస్తది. ఈ వీసాలు, ఈ గొడవలు అయ్యేలోపు అలా అవుతూనే ఉంటాయి. అండ్ పిల్లలు గ్రో అయిపోతారు. పిల్లలు ఎప్పుడైతే 8థ్, 9థ్‌కొస్తారో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చాలా కష్టం మూవ్ అవ్వడం. బికాజ్ వాళ్ళకి రివర్స్ కల్చర్ షాక్ అనేది ఉంటదనమాట. సో, ఎవరైనా గానీ ఇండియా వచ్చేయాలి అని ప్లాన్ చేసుకుంటే వాళ్ళు చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు నుంచి ఆ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేస్తే తప్ప అవ్వదు. సో, ఏమైపోతుందంటే ఒకసారి టెంపరరీగా వెళ్దాము, వెళ్ళేసి ఈఎంఐల కోసం, ఎడ్యుకేషన్ లోన్స్ కోసం కొన్ని రోజులు వర్క్ చేసుకొని వచ్చేద్దాము అన్న మైండ్ సెట్‌తో వెళ్ళినా గానీ, వాళ్ళు ఈ వీసాలు, ఆ గొడవలో పడి మొత్తం ఇవన్నీ సెట్ చేసుకొని, ఇక్కడొక ఇల్లు కొనుక్కొని, పెళ్లి చేసుకొని, ఇవన్నీ చేసుకొని ఓకే. ఇంక మేము రిలాక్స్ అయ్యాము. నౌ వి ఆర్ గుడ్ అనే లోపే పిల్లలు హై స్కూల్‌కొచ్చేస్తారు. అండ్ ఇంకా వాళ్ళు రామని చెప్తారనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎలా పెన్షన్ అనేది ఉంటదో, అక్కడ గూడా వాళ్ళు ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా 401(k) ప్లాన్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. సో, ఇంకా ఎలా అయిపోద్దంటే టై అప్ అయిపోతామనమాట. టై అప్ అయిపోయి మనకింకా అది వదిలించుకోవడం అనేది చాలా కష్టమైపోద్ది. మెంటల్లీ రావాలనుంటది. మెంటల్లీ అన్నీ వదిలేసి ఇక్కడికొచ్చి ఉండాలి అనేసుంటది. కానీ ఇంత కష్టపడి చేశాము, గ్రీన్ కార్డ్‌కి అప్లై చేశాము, ఇప్పుడెళ్ళిపోతే ఎట్లా? అది పోతదేమో అనేసి. పిల్లలకి ఇండియా వచ్చిన తర్వాత గూడా మళ్ళీ పిల్లలు యూఎస్‌కెళ్ళి చదువుతాము అంటే అగైన్ వాళ్ళకంత ఫీజ్ కట్టేసి మళ్ళీ పిల్లల్ని పంపిస్తే ఎలా? పిల్లలు యూఎస్‌లో ఉంటే మేము ఇండియాలో ఏం జేస్తాము? ఇలా ఇట్స్ టూ కాంప్లికేటెడ్. అండ్ మనకేంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే వీ హ్యావ్ టు థింక్. మా విషయంలో గూడా చాలా వరకు ఇలానే అయింది. మేము ఓన్లీ ఇక్కడ ఆల్రెడీ ఫ్లాట్ తీసుకున్నామనమాట వెళ్ళే ముందే. సో, ఓకే. మనం ఒకసారి వెళ్దాము. ఆఫీస్ నుంచి ఛాన్స్ వచ్చేసింది. ఓకే. వాళ్ళే వెళ్ళమన్నారు. ఇట్ వాస్ సింపుల్ అప్పుడు. సో, వెళ్ళమన్నారు. ఓకే. వెళ్దాం ఒక 2 ఇయర్స్ ఉందాము. ఈఎంఐ ఫాస్ట్‌గా తీరిపోతది గదా! అనుకున్నాము. అంతే ఇంకా ఆ తర్వాత ఓకే. 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 వి స్టేడ్ లైక్ దట్ ఫర్ 7 ఇయర్స్. ఆ తర్వాత ఇంకా మాక్సిమం అయిపోతుంది. అట్ దట్ టైమ్ వి కేమ్ బ్యాక్ అనమాట. అంటే ఓకే. మనం ఆ టైంలో గూడా చాలామంది హెచ్-1 చేయించుకొని మళ్ళీ హెచ్-1 షిఫ్ట్ అయ్యి ఉంటారు. బట్ నాకేంటంటే నాకు చాలా బోర్డ్‌గా ఉండే అనమాట అక్కడ. ఎందుకంటే ఐ వాస్ వర్కింగ్. నాకు 18, 19 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఐ వాస్ వర్కింగ్. సో, అందుకని అక్కడ ఊరికేనే ఇంట్లో కూర్చొని ఉండడము. అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. బట్ స్టిల్ ఏదో చేయాలి అనేసి ఇంకా బోర్ అయిపోతున్నట్లు ఉండే నాకు. బట్ లక్కీగా మేము అది రియలైజ్ అయిపోయి మా అబ్బాయి మరీ పెద్దవ్వక ముందే వి కేమ్ బ్యాక్. కాబట్టి అంత ఇంపాక్ట్ పడలేదు. కానీ ఎవరైనా గానీ యూఎస్ నుంచి మళ్ళీ బ్యాకొచ్చేయాలి అంటే లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈస్ నీడెడ్. అండ్ ఆల్సో ఎవరైనా అక్కడ ఉంటున్నారు అన్నా గానీ వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ వాళ్ళకుంటాయి. చాలా ఇట్స్ ఎ టాక్సిక్ సైకిల్ అనమాట వీసా అనేది. ఇట్స్ నాట్ ఈజీ. ఎవ్రీ ఇయర్ దాని కోసం ఎదురు చూడడము. ఇంట్లో ఏమి కొనుక్కునే ఫ్రీడమ్ ఉండదు. సో, దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. అవి ఇక్కడ ఉండే వాళ్ళకి, దూరంగా ఉండే వాళ్ళకి అర్థం అవ్వవనమాట. మేము కూడా మా ఫ్యామిలీతో షేర్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే, మనం ఎలాగో టెన్షన్ పడుతున్నాం, మళ్ళీ వాళ్ళని గూడా ఎందుకు టెన్షన్ పెట్టడము అనేసి. సో, జస్ట్ మీకు నార్మల్‌గా థింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే, మీరు కూడా స్టడీ వీసా అండ్ వర్క్ వీసాస్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు కాబట్టి,
సో ఇక్కడ ఎలా అయితే మనకి ఫ్రెండ్షిప్స్ అండ్ ఇవన్నీ ఫామ్ అయిపోతాయో, అన్ని ఇయర్స్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా ఫ్రెండ్షిప్స్ ఫామ్ అయిపోతాయి. పిల్లలకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు అండ్ అక్కడ కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకంటూ ఒక లైఫ్ అనేది వచ్చేస్తుంది. దెన్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇక్కడ ఉండాలా, అక్కడికి వెళ్ళాలా అనేసి. లిటరల్గా చెప్పాలంటే నాకు యూఎస్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా మంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మన కంట్రీనే కదా, సో మనం ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాము, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాము. సో వీ డోంట్ రియలీ డూ ఫ్రైడే గెట్ టుగెదర్స్ అవన్నీ. సో చాలా చేంజెస్ అయితే ఉంటాయి వచ్చిన తర్వాత కూడా. సో జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి ఈ వీడియో చేశాను అనమాట. కామెంట్స్లో పెట్టండి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ టాపిక్. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మేము ముందుకు వస్తాము. ఓకేనా? డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. ఓకే అండి, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.